మీరు ఒక వీడియో తీసి దాన్ని యూట్యూబ్లోనో ఎందులోనో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత ఒక మనిషిని నేరస్తుడిగా నిర్ణయించి ఆ నిర్ణయించిన వ్యక్తి ఆ మరుసటి రోజే ప్రాణాలు తీసుకుంటే అప్పుడు ఆ తప్పు ఎవరిదంటారు? వీడియోలో కనిపించింది నిజమా లేదా అబద్ధమా అని కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మన భావోద్వేగాలే మనల్ని మోసం చేశాయంటే ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక కేసు కాదు, మనందరి హెచ్చరిక. ఒక బస్సు ప్రయాణం, కొంతమంది సాధారణమైనటువంటి ప్రయాణికులు, ఒక మొబైల్ కెమెరా, అంతే. ఈ మూడు కలిసి ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. ఈ కథ కేరళలో జరిగింది. ఒక సాధారణ ప్రైవేట్ బస్, అందరికీ డ్యూటీ అవర్స్, మార్నింగ్ అందరూ డ్యూటీకి బయలుదేరే హడావిడిలో ఉన్నారు. బస్సు అంతా చాలా క్రౌడెడ్గా ఉంది, నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మనందరం ఫేస్ చేసే ఉంటాం. బస్సు క్రౌడ్గా ఉంటే ఒకవేళ బ్రేక్ వేసినట్టయితే ఒకరి మీద ఒకరికి ఎలాగ దొరులుతామని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదంతా కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండానే జరుగుతుంటుంది. అక్కడ ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె వెనకాతల ఒక మధ్య వయస్సు వ్యక్తి ఒక ఆయన. ఆ మహిళకి ఏమనుమానం వచ్చిందంటే ఈయన నార్మల్గా బ్రేక్ వేసినప్పుడే కాదు నార్మల్గా కూడా తాగుతున్నాడు అని చెప్పేసి అనుకొని ఊరుకోలేదు. ఆ మొబైల్ తీసి ఆ వీడియోని అయితే రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత అడిగింది, అసలు ఎందుకు నువ్వు ఇలా టచ్ చేస్తున్నావు అని చెప్పేసి. ఆయన అయితే నేను కావాలని కాదు, బ్రేక్ వేసాడు అందువల్ల టచ్ చేయడం, ఒక టచ్ చేసే పరిస్థితి వచ్చింది, లేదంటే బ్రేక్ వేసినప్పుడు ఇది కామనే కదా అని చెప్పేసి గందరగోళంగా చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. అయితే ఈ వీడియో కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో తాకినట్టుగా కానీ అతను ఏదైనా ఇన్అప్రోప్రియేట్గా అతను టచ్ చేసినట్టు ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు ఒక 10 మందిలో నిలబడి ఉన్నప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా నువ్వే ఇలా చేసావు అని నీ వైపు పాయింట్అవుట్ చేస్తూ ఉంటే ఎవరైనా తడబడతారు. ఆయన కూడా అలాగే తడబడ్డాడు, మాటలు రాని పరిస్థితి. అలా అని భయపడ్డాడు, తడబడ్డాడు అంటే తప్పు చేసినట్టు కాదు. కానీ సోషల్ మీడియాలో ఏం పెట్టినా మనందరికీ తెలిసిన విషయం షేర్లు, లైక్లు, కామెంట్లు. అయితే సోషల్ మీడియాలో అలా చూడలేదు. ఆ వీడియో బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ఎక్కడ పడితే అక్కడ షేర్స్ చేశారు, కామెంట్స్ చేశారు. అతను అరెస్ట్ చేయాలి, శిక్ష వేయాలి అని చెప్పేసి, బయట తిరగనివ్వకూడదు ఇటువంటి వాళ్ళని అని చెప్పేసి చాలా ఎక్కువగా అనమాట. మీరు ఎప్పుడైనా ఒక ట్రాఫిక్ గొడవ ఈ వీడియోలు చూసినప్పుడు ముందు ఏమైందని తెలియకుండానే తిట్లు పెట్టేస్తారు, అందరూ కూడా తిట్టేస్తుంటారు. ఇదే అక్కడ కూడా జరిగిందనమాట. కానీ విషయం అనేది చాలా సీరియస్. అతని పేరు బయటకు వచ్చింది, అతని ఫోటోలు షేర్ అయ్యాయి. అతను ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో వర్క్ చేసిన వాళ్ళ దగ్గర కూడా ఈ షేర్స్, ఆయన వీడియోలు చూడటం జరిగింది. ఇది న్యాయం కాదని, ఇది ఏదో సంథింగ్ ఇదని చెప్పేసి అక్కడ ఇది చేయడం జరిగిందనమాట. ఆ వ్యక్తి పేరే దీపక్. 42 సంవత్సరాలు వయసు దీపక్ది. ఒక సాధారణమైన కంపెనీలో ఒక ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలు అనేది తీసుకుంటున్నాడనమాట. ఏ నేర చరిత్ర ఈయనకి ప్రీవియస్గా లేదు. వీడియో వైరల్ అయిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. పని చేసిన చోట ఎవరు సరిగ్గా మాట్లాడడం మానేశారు. చూపులు అందరివి మారిపోయాయి. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రవర్తన కూడా మారింది. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఆఫీస్లో ఒక రూమర్ వచ్చినా మనల్ని అందరూ కూడా ఎలా చూస్తారనేది దీపక్ కూడా అదే అనుభవించసాగాడు. కానీ ఈ చిన్న రూమర్ కాదనమాట, ఇది కంప్లీట్గా వీడియో దేశం మొత్తం వైరల్ అయిపోయింది. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. ఎవరి మీదైనా ఎలిగేషన్ చేయడం అనేది ఒకటి ఏదైతే ఉందో, నిరూపించడం ఇంకొకటి. ఎలిగేషన్ చేయడం ఒకటి, నిరూపించడం ఒకటి. ఉదాహరణకి మీరు ఎవరైనా దొంగతనం చేశామని చెప్తే పోలీసులు దానికి ఏం చేస్తారు, ఒక విచారణ చేసి సాక్ష్యాలు చూసి అప్పుడే ఫైనల్గా చేశాడా లేదా అని ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమైంది, విచారణ మొదలయ్యే లోపే ఈ పబ్లిక్గా ఈ సోషల్ మీడియాస్లో తీర్పు వచ్చేసింది, ఇతడు చాలా ప్రమాదకరం, ఇటువంటి వాళ్ళని బయట తిరగనివ్వకూడదని. ఎందుకంటే ఎవరైనా ఈ విషయాన్ని ఇలా సోషల్ మీడియా అనగానే ప్రతి ఒక్కరూ అతని బాధ్యత కింద చూస్తాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త అందరినీ షాక్కు గురి చేసింది. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారంటే, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆఫీస్లో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ వాళ్ళు ఆడే మాటలకి ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని. ఇక్కడ మరో ఉదాహరణ ఏంటంటే, మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఆన్లైన్ అనుమానం వల్ల డిప్రెషన్లోకి విలువలు చాలా ఉంటారు. ఎందుకంటే కామెంట్స్ బ్యాడ్గా వచ్చాయని, లేదు ఇన్స్టాలో వీటిలో ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తేనే మనం విసిగిపోతుంటాం, అదొకలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. అలాంటిది దీపక్ అవమానం ఒకరు కాదు, ఇద్దరు కాదు, దేశం మొత్తం నుంచి వచ్చింది. ఈ మరణం తర్వాత ఏం జరిగింది, కేసు కంప్లీట్గా రివర్స్ అయింది. పోలీసులు ఏం చేస్తారు, ఆ మహిళపై ఆత్మహత్యకు ప్రేరేపించింది, ఈ వీడియో వల్ల ఆయన ఇది అయిపోయాడని చెప్పేసి ఆరోపణ చేసి ఆమెపై కేసు నమోదు చేశారు. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఆమె చెప్పిన ఆరోపణ తప్పు అనే నిర్ధారణ కాదు.
ఇది ఒక ఆరోపణ తర్వాత జరిగిన పరిణామాలపై జరిగినటువంటి కేసు ఇది. చట్టం 2 విషయాలను అయితే వేరుగా చూస్తుంది, మనం కూడా అలాగే చూడాలి. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే, ఈ కథలో తప్పు ఎవరిది అనేది, ఆ మహిళదా, లేదంటే దీపక్దా, లేదంటే మన సమాజానిదా? సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి సోషల్ మీడియానే నాయకస్థానం చేసేసి సోషల్ మీడియాలోనే ఫోటోలు ఇవన్నీ షేర్ చేసి మనమే డిసైడ్ చేసేసి మనమే ట్రయల్ చేసేసి వాడిని ఒక మనిషి స్వభావాన్ని కంప్లీట్గా నిర్ధారించే పరిస్థితి, అలా నిర్ధారించి చెప్పగలమా? ఒక వీడియో చేసి మొత్తం నిజం చెప్పలేం. ప్రశ్నలు అడగటం చాలా అవసరం, ఆలోచించడం ఇంకా అవసరం, తీర్పు ఇవ్వడంలో చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే మనమేం జడ్జిలు కాదు తీర్పులు ఇవ్వడానికి, మనం అంత నీతిగా నిజాయితీగా కూడా అంతగా ఎవరు బతికేయట్లేదు. ఎందుకంటే ఒక తప్పుడు ఆరోపణ అయితే సరిచేయచ్చు, కానీ ఒక ప్రాణం పోయిన తర్వాత ఏం చేసినా సరే దాన్ని తిరిగి తీసుకురాలేం. ఈరోజు దీపక్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ సోషల్ మీడియాలో చేసినటువంటి ఈ ఆరోపణల వల్ల ఒక ప్రాణం తీసుకునే పరిస్థితి. ఈ కథ మనందరికీ కూడా ఒక విషయం చెప్తుంది. సోషల్ మీడియాలో వీడియోలు వస్తాయి, చూస్తాం, కొన్ని వీడియోలు చూస్తే కోపం వస్తుంది, కొన్ని వీడియోలు చూస్తే ఏదో దాన్ని మనం జడ్జి చేయాలనిపిస్తుంది. కానీ ఆ వీడియోస్ వల్లే న్యాయం జరిగిపోతుందా? మనం చేసే దీనివల్లే ఒకరికి న్యాయం జరిగిపోతుందంటే ఏం లేదు. మనం కూడా కొద్దిగా ఆలోచించి అడగాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏదైనా ఇటువంటివి జరిగినప్పుడు ఒక కేసెస్ ఫైల్ చేసి విచారణకు అవకాశం ఇవ్వాలి. ఈ వీడియో మీకు ఆలోచన పూర్తిగా మార్చేలా మీ ఆలోచన అనిపించినట్టయితే దయచేసి కింద ఒక లైక్ చేయండి. ఇటువంటి నిజమైన కథలు లాజిక్తో భయం లేకుండా మాట్లాడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ప్రశ్నలు అడగడం ఆపితే రేపు బాధితులు మనమే కావచ్చు. సో ఇటువంటి సోషల్ మీడియాలో వచ్చిన కంటెంట్ని యూజ్ చేసుకొని ఒక పర్సన్ కానీ ఒక మనిషి తాలూకా వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఆలోచించి బతకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో ఈ కేసుపై ఉన్నటువంటి మరి కొత్త అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.